లేవా అంటే మేము ఒకటి పెట్టిపోయిన అందరూ వచ్చాను, మళ్ళీ మొదలెత్తుకోకూడదు. తీసుకొని వస్తే కొంచెం పక్కకి జిల్లా బీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. రేపు 27వ తారీఖు జరగబోయే విద్యుత్ ఛార్జీలపై ర్యాలీ, అలాగే అనవర్పాడులో ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయంలో ఎస్సీ గారికి రిప్రజెంటేషన్ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని మన ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న చుండూరు రవిబాబు గారు, జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, పార్లమెంటు పరిశీలకులు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో పేదవర్గాలు అందరూ కూడా హాజరయ్యి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అనేక ఎన్నికల హామీల్లో భాగంగా మేము వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి, మేము ఇటువంటి అదనపు పన్నులు వేయకుండా సంపద సృష్టిస్తామని చెప్పారు. మరి ఆయన వరద సెస్ అని, అలాగే తుఫాన్ సెస్ అని పెట్టబోతారు, అలాగే సీజ్ ద షిప్ సెస్ కూడా పెట్టే ఆలోచన జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రతిదీ కూడా పేద ప్రజల మీద పన్నులు వేస్తూ పేద ప్రజల యొక్క నడ్డి విరుస్తూ ఉన్నారు. ఒక పక్క అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న ఇళ్ళు కానీ ఇటువంటివి కూడా పంపిణీ చేయకపోగా పేద ప్రజలంతా నష్టపోతూ ఉంటే గత 6 నెలల్లో అనేక పన్నులు పెంచుకుంటూ, అలాగే గ్రామీణ రోడ్లలో కూడా రోడ్లు వేస్తే వాటికి టోల్ ట్యాక్స్లు వేస్తామని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇవన్నీ కూడా మొన్న జరిగిన 13వ తారీఖు జరిగిన రైతు సమస్యలపై జరిగిన ర్యాలీని దిగ్విజయం చేశారు. అలాగే ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు ప్రజలందరూ కూడా హాజరై మన నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ